హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ అండి. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి. సో, చూడ్డానికైతే మనకి బానే ఉంటది. మంచిగా గుమ్మానికి పసుపు, కుంకుమ అలాగే ఎంట్రన్స్‌లో, వాకిలిలో ముగ్గు వేసుకొని మంచిది ఇంటికి లక్ష్మీదేవి వస్తది. అంతా బానే ఉంటది. పూజలు చేసుకుంటాం. బట్ వీటెనకాల మనకి ఎంత పని ఉంటదంటే నిజంగా. అంటే నార్మల్‌గా రోజు పని, వంట, బ్రేక్‌ఫాస్ట్ ఇవన్నీ ఉంటది. వీటితో పాటు పూజ కూడా చేసుకునేసరికి మనకి టైం ఎక్కువైపోతది. అదేంటో తెలీదు. ఎంత ముందు రోజు నైట్ ఎన్ని పనులు చేసినా నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యేసరికి 11 అవుతుంది మాట. అదే పనులన్నీ అయ్యేసరికి. సో, ఇంకా కౌంటర్ టాప్ అయితే ఫుల్‌గా నేను రోజు నైట్ అయితే పడుకునే ముందు క్లీన్ చేసేస్తాను. ఇలానే ఉంటది. డీప్ క్లీనింగ్ అయితే గనక 3 డేస్‌కి వన్స్ అయితే చేస్తానండి. అంటే ఇలా డైలీ కూడా నైట్ ఏం చేస్తాను తడి క్లాత్‌తోని ఫుల్‌గా కౌంటర్ టాప్ అంతా, కిచెన్ అంతా క్లీన్ చేసేస్తాననమాట. ఇంకా మార్నింగ్ ఏంటంటే ఇదిగోండి పుల్కాలు వేస్తున్నాను బ్రేక్‌ఫాస్ట్‌లోకి. మంచిగా అంటే మీరు పెద్ద మంట పెట్టేశారు, లేదంటే ఇలా మాడిపోతుందని చెప్పేసి అనుకోవద్దు. సో, పుల్కాలేంటంటే పెద్ద మంట మీదే ఫాస్ట్‌గా అవుతది. సో, ఇక్కడ ఒక పాన్ మీద పెట్టి తిప్పుతూ నెక్స్ట్ దాన్ని కొంచెం సగం కాలిన తర్వాత డైరెక్ట్‌గా అలాగా పుల్కాది అమ్ముతారన్నమాట చేసుకునేది. సో, అలా పెట్టేస్తుంటే మనకి ఒక సెకండ్‌లో అయిపోతది. ఆయిల్ గానీ, ఘీ గానీ ఏమీ లేకుండా అలా చేసేసుకోవచ్చు. దీంతో పాటు మనకి ఏదైనా కర్రీ అయితే మన ఇష్టం మనం చేసుకోవచ్చు. సో, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అది రెడీ చేసేసాను. చపాతీతో పాటు గుడ్లుక్కురు చేశాను. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి ఏబీసీ జ్యూస్ చేసుకుంటున్నానన్నమాట నా కోసం. తెలిసే ఉంటుందిగా అందరికీ. ఆపిల్, క్యారెట్, బీట్రూట్ జ్యూస్ అండి. జ్యూసర్ తీసుకున్నాను బానే వర్క్ చేస్తుంది. బట్ గట్టిగా ఎక్కువగా ప్రెస్ చేసామంటే గనక మిక్సీ జార్ ఇరుక్కుంటుంది. సో, ఇది వ్లాగ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో షేర్ చేస్తాను. ఎంత కొన్నానేంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఆహ్, బట్ దీని ప్లస్ అండ్ మైనస్‌లు కూడా అన్నీ చెప్పాను. సో, మనకి పల్ప్ అంతా అలా వచ్చేస్తది వేస్టేజ్ అంతా కూడాని. సో, జ్యూస్ కూడా అయిపోయింది. ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. కొంచెం కూలింగ్ అయ్యాక తాగుతానమాట మార్నింగ్ పూజ అయిన తర్వాత. ఇంకా నెక్స్ట్ గుడ్లుక్కురు చేశానమాట. చపాతీతో కాంబినేషన్ అదే బావుంటది కదా! సో, పూజ అంటున్నారు, గుడ్లుక్కురు అంటున్నారు కంగారు పడొద్దండి. సో, గుడ్లుక్కురు ఆయన కోసం చేశాను. నేను ఉట్టి చపాతీ ప్లెయిన్ తినేస్తాను. లేదంటే ఇదే పచ్చడి వేసుకొని నెక్స్ట్ ఇంకా కాఫీ కూడా అప్పుడే. ఇదిగోండి మనకి ఏదైనా ఎక్స్‌ట్రా పనుందంటే ఇవే మాట. డ్రై ఫ్రూట్స్ గానీ, ఎగ్స్ గానీ వాటి పీల్ తీసి, తొక్క తీసి అదంతా కూడా సెపరేట్ గిన్నెల్లో వేసి, మళ్ళీ జ్యూస్ చేసి, కాఫీలు, టిఫిన్‌లు, పూజలంటే ఎలా చెప్పండి ఇంక వంటలతోనే సరిపోతది రోజంతా. బట్ పని చేసుకునే విధానం తెలిస్తే చాలండి. ఎన్ని వంటలైనా ఎంతమందొచ్చినా సరే చిటికలో చేసేయొచ్చు మాట. సో, ఇక్కడ అంతే. నెక్స్ట్ అంటే చల్లగుత్తులు వేస్తున్నాను. చాలామంది దీన్ని గులాబీ గుత్తులు, గులాబీలు, పువ్వులు అని చెప్పేసి కూడా అంటారుమాట. సో, నేను ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. ఎప్పుడు మా అమ్మగారు వేస్తే హెల్ప్ చేయడం అంటే పక్కన జస్ట్ తీయడం తప్ప పిండి కలపడం గానీ, లేదంటే ఇలా తీయడం గానీ, ఆ వేసే విధానం కూడా నాకు తెలీదు. బట్ ఒక్కసారి అడిగాను, తెలుసుకున్నాను. ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. తక్కువ క్వాంటిటీ ట్రై చేశాను. ఎందుకంటే ఫస్ట్ టైమ్ కాబట్టి. కానీ ఫస్ట్ టైమ్ అయినా సరే ఏదో పెద్ద ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టు, ఎన్నో రోజులైనట్టు చాలా బాగొచ్చింది. చూడ్డానికి, తినడానికి టేస్ట్ కూడా చాలా బావుంది. మీరే చూస్తున్నారు కదా! కరెక్ట్‌గా నాకు 12 అలా వచ్చినాయిమాట చల్లగుత్తులైతే గనక. సో, చాలా పిండి కలిపాను. మనకి పిండి టేస్ట్ ఏంటంటే చూసినప్పుడు, కలిపినప్పుడే తెలిసిపోతది షుగర్ ఎంత సరిపోయిందో క్వాంటిటీ అనేది అయితే గనక. మా అత్తయ్యగారైతే చాలా సరదా పడిపోయారు. బానే వేసేసావు, బానే వేసేసావు అని చెప్పేసి. ఇంకా మధ్యాహ్నం కుకింగ్ అదంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాననమాట చల్లగుత్తులు వేయడం అన్నది. నెక్స్ట్ ఇదిగోండి పిండి అయిపోయి లాస్ట్‌లో మనకి ములగదు కదా! మిగిలిపోతది కదా! సో, దాంతో ఏంటంటే ఇలాగా పొంగడాలు వేసాననమాట. బూరెల్లాగా పొంగడాలు వేసాను. ఇంకా మా హస్బెండ్, మా అత్తయ్యగారు ఇద్దరూ కూడా నైట్ గాని, ఈవినింగ్ లంచ్ అయిన తర్వాత డిన్నర్ అయిపోయాక ఈ సల్లుగుత్తుల కన్నా మెయిన్ ఈ పొంగడాలే ఎక్కువగా తినేశారు. ఇవి నెక్స్ట్ డేకైతే ఇంకా కొంచెం ఆయిల్ కట్ అలా ఉంటది. సో, ఆ రోజు ఫ్రెష్‌గా కున్నే కాబట్టి ఇంకా ఆ రోజుకే అవ్వగొట్టేసారన్నమాట ఇద్దరు కలిపి. సో, అదండి. అదే మనకేదైనా చేసే విధానం తెలిస్తే చాలు దాని టేస్ట్ ఉంటది. కొంచెం మనం విసుక్కోకుండా ఓపికతో మంచిగా చేస్తే మనకి అది తెలిస్తే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకి తొందరగా వచ్చేస్తదన్నమాట ఏదైనా సరే. నెక్స్ట్ ఇది సిరిధాన్యాలు తెచ్చుకున్నాననమాట ఊరు నుంచి. అలాగే ఇది దోసల బియ్యం అండి. సో, ఎప్పుడు కాకినాడ వెళ్ళినా దోసల బియ్యం అయితే తెచ్చుకుంటాను శశి వాళ్ళ దగ్గర నుంచి. సో, దీనికి స్టోర్ బియ్యం అయితేనే టేస్ట్ ఉంటది మనకి దోసలైతే గనక. ఇంకా మంచిగా సమ్మర్ అయితే వచ్చింది కదా! సో, ఇంక ఎండలో మనకి కిచెన్‌లో ఉండేవన్నీ కూడాని మంచిగా ఎండలో పెట్టాలి. రోజుకొకటి చొప్పున పెడతా ఉంటాను. మనకి ఏ పనులైనా సరేనండి మార్నింగ్ చాలా వరకు మెయిన్ ఇంపార్టెంట్ పనులవుతాయి. వంట, ఈ లంచ్ బాక్స్, ఈ క్యారేజ్‌లు ఇవన్నీ నెక్స్ట్ ఇంకా పూజలు ఇవన్నీని. ఆఫ్టర్‌నూన్ టైంలోనే మనకి బ్యాలెన్స్ పనులు ఏదున్నా సరే ఆఫ్టర్‌నూనే ఫినిష్ చేసుకోవాలి రోజుకోటి చొప్పున. సో, ఇంక సమ్మర్ కాబట్టి అన్నీ ఒక్కొక్కటి ఎండలో పెడుతున్నాను. పప్పులని, బియ్యం అని అదన్నీ కూడాని. సో, ఇంక ఈవినింగ్ 1 అవర్ అలా రిలాక్స్ అయ్యి బట్టలు ఐరన్ చేస్తున్నాను. సో, వీక్లీ వన్స్ అయితే బట్టలైతే ఐరన్ చేస్తానన్నమాట. బయటికి ఇవ్వచ్చు అని అనుకోవచ్చు. బట్ మనకి పని తెలిసినప్పుడు మనం బద్ధకించి అలా కూర్చోకుండా జస్ట్ ఒక 2 అవర్స్ కూర్చొని పని చేస్తే మంచిదే కదా! సో, ఎందుకు అన్నిటికి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం, లేకపోతే బయటికి ఇవ్వడం అవన్నీ నాకైతే ఇష్టం ఉండదు. మనకు రాదు అనుకునే పని ఏదైనా సరే నేర్చుకోవాలి. సో, మనకొచ్చిన పని ఏదైనా సరే బద్ధకించకుండా చేయాలండి. సో, అదండి ఇంక ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.